గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మార్చి 8వ తారీఖు 2026 నుండి 14వ తారీఖు మార్చి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్లయితే కనుక మార్చి 14వ తారీఖున ఏకాదశి శనివారం అయింది. ఈ సందర్భంగా ఒకటి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు, లేదా సప్త శనివార వ్రతం చేసుకోవచ్చు, లేదా సప్త శనివార వ్రతాన్ని ప్రారంభం చేయొచ్చు. చాలామంది సప్త శనివార వ్రతాలు చేయడం వల్ల ఎంతో విశేషమైనటువంటి కోరికలు తీరడం, సమస్త దుఃఖాలు తొలగడం, సమస్త కోరికలు నెరవేరడం జరుగుతుంది. అంతేకాదు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా ఏకాదశి సందర్భంగా చాలా విశేషం. అయితే సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకున్నా, సప్త శనివార వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా మీకు పూజారులు దొరకకపోయినా, ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా వాటికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సప్త శనివార వ్రతం కానీ వీడియోలు వస్తాయి. చక్కగా వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ చేత్తో మీరే భక్తి శ్రద్ధలతో ఇంట్లో ఈ రకంగా వ్రతం ఆచరించడం వల్ల, పూజ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా తొలుగుతుంది. అలాగే గ్రహ దోషాలు సంపూర్తిగా తొలగి మీకు ఈ వారమే కాదు రాబోయే రోజులు కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోలు వినియోగించుకుని చక్కగా మీ ఇంట్లో మీరే భక్తి శ్రద్ధలుగా పూజలు చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి గోచారమే కనపడుతోంది. ఈ కారణంగా ఈ వారంలో మీకు ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి రోగాలు చాలా శాతం తగ్గుతాయి. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడము, సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల చక్కని పెట్టుబడులు పెట్టడము, వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడము, భూముల యందు, గృహాల యందు, బంగారంలోనూ పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధవడంతో పాటుగా చేసే ప్రతి ప్రయత్నంలోనూ కూడా సఫలీకృతమయ్యే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా గృహం లేని వారికి గృహయోగ్యత, ఇల్లు కట్టాలనుకున్న వారికి కట్టే అవకాశాలు, గవర్నమెంట్ పరమైనటువంటి గృహలబ్ధులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత, ప్రీతి, అనురాగము బాగా ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. చిన్న చిన్న రుణబాధల నుంచి కూడా మీరు చక్కగా బయటపడగలుగుతారని చెప్పచ్చు. గృహ నిర్మాణ పనులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. పొలాల యందు కానీ, ఇళ్ల స్థలాల యందు కానీ, వ్యవహారాల యందు కానీ చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఇక వస్తువులు కానీ, వాహనాలు కానీ చెడిపోకుండా లేదా వాటికి సంబంధించిన మెయింటెనెన్స్లు చేసుకోవడానికి బాగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. ఆర్థికంగా ఎదగడానికి, మీ అంతటి మీరు సొంతంగా వ్యవహారం చేయడానికి బాగా ఎక్కువగా ప్రాకులాడతారని చెప్పచ్చు. వ్యాపారపరంగా కూడా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారాన్ని చేయడం, వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం మీకు బాగా కలిసి వస్తుంది. ఇక నూతన వైద్య విధానాలు అమలుపరచడం ద్వారా అనుకూలమైన ఫలితాలతో పాటుగా ఆరోగ్యాన్ని చక్కగా సముపార్జించుకుంటారని చెప్పచ్చు. లేదా దీర్ఘకాలిక రోగాలు చాలా శాతం తగ్గుతాయి. ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి, అభివృద్ధి గురించి, మీ జీవితం గురించి, మీ కుటుంబం గురించి విశేషంగా ఆలోచించడము, ధనాన్ని ఖర్చు పెట్టడము, నిర్ణయాలు తీసుకోవడము చేస్తారు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యవహార విషయాల్లో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ వారం అవన్నిటి నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి కొంత ఇబ్బందులు ఎదురైనా కూడా వాటి నుంచి అధిగమించే ప్రయత్నం చేస్తారు. కాకపోతే దైవ బలం చాలా ముఖ్యం. జాతకాలు ఒకసారి చూపించుకోండి. ఇక దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ ఖచ్చితంగా మీకు కలిసి వస్తాయి. కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. ఉద్యోగ వ్యాపారాల కోసం విదేశాలు వెళ్ళడానికి అనుకూలమైన కాలంగానే కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఒడిదుడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాకపోతే ఇబ్బందులు ఏవి లేవు, సామరస్యంగానే ఉంటుంది. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రయత్నం చేయండి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నా వాళ్ళకి ఏదైనా మీ ప్రేమ విషయాన్ని చెప్పి ఒప్పించుకుందాం అనుకున్నా కూడా అనుకూలమైన వాతావరణంగా కనపడుతుంది ఈ వారం. అయితే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు వస్తుంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. సంతానం అంటే మీ పిల్లలకు సంబంధించి ఉద్యోగ వ్యాపారాల కోసం, వివాహాల కోసం లేదా వాళ్ళ ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతాయి. లేదా పిల్లల యందు చాలా ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుతారు. వాళ్ళతో రిలేషన్ బలపడుతుంది. జనంలో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది. అందరినీ మీ మాట తీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే కోర్టు సమస్యలు కానీ, వ్యవహార సమస్యలు కానీ, పోలీస్ కేసుల నుంచి కానీ సునాయాసంగా బయటపడే మార్గాలు మీకు రాబోతున్నాయి. కొంతమంది వ్యక్తుల పరిచయం మీకు ఖచ్చితంగా మార్పునిస్తుంది. వ్యాపారపరంగా చక్కని మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యాపారంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విడిపోయినటువంటి వ్యక్తులు కానీ, బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ, స్నేహితులు కానీ మళ్ళీ తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి
చక్కని అవకాశాలు, వివాహపరంగా అనుకూలతలు, ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా కొత్తగా ఆలోచిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరుగుతుంది. టెక్నాలజీని ఉపయోగించుకుని మీ చదువు పట్ల ఎదుగుదల చూపించుకోగలుగుతారు. ఉద్యోగస్తులందరూ కూడా విదేశీ ఉద్యోగ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. స్ట్రెస్ నుంచి బయటపడగలుగుతారు. స్త్రీలకి పిల్లల యందు, భర్త యందు, కుటుంబం యందు ఆసక్తి బాగా పెరుగుతుంది. అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు. వ్యాపారస్తులకి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా డబ్బులు రొటేషన్ అవుతుందని చెప్పొచ్చు. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారపరంగా ఒక స్టెప్, ఒక మెట్టెక్కేటటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ని అయితే సాధించుకోగలుగుతారు. ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకోవడము, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. గోచారం చూసుకున్నా ఎలా చూసుకున్నా కూడా. అయితే ఈ కారణంగా ఏంటంటే కనుక ఏదైనా మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, వాహనాలు కొనేటప్పుడు కానీ, యంత్ర పరికరాలు కొనేటప్పుడు కానీ, వివాహానికి సంబంధించిన విషయాల్లో కానీ చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. చేసే పని యందు శ్రద్ధ, ఆసక్తి బాగా పెరుగుతాయి. అన్ని పనులు కూడా మీకు చాలా తొందరగా కలిసి వస్తాయి అని చెప్పచ్చు. అయితే అనవసరమైన వ్యక్తులతో వివాదాలు కానీ, కోపతాపాలు కానీ, గొడవలు కానీ పెట్టుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు. అలాగే కోపంగా కానీ, ఆవేశంగా కానీ మాట్లాడడం, లేదా అనవసరమైన వ్యక్తులతోటి ఈ లావాదేవీలు జరపడం, క్రయ విక్రయాలు జరపడం కూడా మంచిది కాదు. కాబట్టి తొందర జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రేమికుల మధ్య ఇష్టము, అనుబంధము లేదా వ్యవహారము బాగా పెరుగుతుంది. లేదా ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగానే కనపడుతున్నాయి ప్రేమికులందరికీ కూడా. ఇక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, వ్యాయామాలు చేయడము, యోగాసనాలు వేయడము, మెడిటేషన్ చేయడము, అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడము, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం లాంటివి మాత్రం ఈ వారంలో ఎక్కువగా చేస్తారు అని చెప్పచ్చు. అయితే మీరు బాగా శ్రమ పడతారు, కానీ అనుకున్నంత ఫలితం దక్కక చాలా మానసిక అశాంతికి గురవుతారని చెప్పచ్చు. అయితే కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. మీరు గతంలో చేసినటువంటి మంచి పనులు కానీ, సహకార గుణాలు కానీ, వాటి వల్ల మీకు ప్రస్తుతం ఖచ్చితంగా లబ్ధి కనపడుతుందని చెప్పచ్చు. అయితే ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో, మిమ్మల్ని పాడు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ సరైన గుణపాఠాన్ని ఖచ్చితంగా ఈ వారంలో చెప్పగలుగుతారు. అలాగే ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల, లేదా ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల మీరు చాలామందికి నచ్చరు. కాబట్టి లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇక గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు కానీ, సబ్సిడీలు కానీ, పథకాలు కానీ, లోన్లు కానీ మీకు అనుకూలిస్తాయి. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య, లేదా ప్రేమికుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న గొడవలు ఉన్నా కూడా సర్దుకుపోయే మనస్తత్వం, అంటే కాంప్రమైజ్ అయ్యేలా ఉంటే కనుక మీరు చక్కగా కలుసుకుంటారు, అన్యోన్యంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఇక వ్యాపార లావాదేవీలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా సాగుతాయి. వ్యాపారాలలో ఏదైనా సమస్య ఉంటే కనుక దానికి చక్కని పరిష్కారం దొరుకుతుంది. మీలో చక్కని ఆత్మవిశ్వాసము, చేసే పని యందు శ్రద్ధ, ప్రతి పనిలోనూ కూడా విజయము బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి కూడా ప్రయత్నాలు చేయగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య పరస్పర అపార్థాలు తగ్గి ఆనందంగా కలుసుకునే అవకాశాలు, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతోంది. అలాగే భూముల యందు కానీ, గృహాల యందు కానీ, బంగారంలోనూ కానీ పెట్టేటటువంటి పెట్టుబడులు బ్రహ్మాండంగా వృద్ధి అవుతాయి. ఇక విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో చేసేటటువంటి ప్రయాణాలు కానీ మీకు బాగా లాభిస్తాయి, యోగిస్తాయని కూడా చెప్పచ్చు. ఇక వివాహాది శుభకార్యాలు కానీ, లేదా వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, లేదా ఆగిపోయినటువంటి వివాహాది శుభకార్యాల విషయాల్లో కానీ ఎదరికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు, పాలసీలు కట్టేటప్పుడు, లేదా ఇన్సూరెన్సులు కట్టేటప్పుడు, బయట ప్రైవేట్ వ్యవహారాల్లో ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. బెట్టింగ్లు, స్కామింగ్లు, షేర్లు, ట్రేడింగ్లు జోలికి మాత్రం వెళ్ళడం పెద్దగా మంచిది కాదు ఈ వారం అంతా కూడా. ఇక ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి, వాహనాలు, యంత్ర పరికరాలు కొనడానికి, భూములు, గృహాలు కొనడానికి మాత్రం చాలా ఖచ్చితంగా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ప్రేమికుల మధ్య, ఇద్దరి మధ్య కూడా ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరగడం, వివాహం కోసం ఇంట్లో చెప్తే కనుక ఇంట్లో వాళ్ళు అంగీకరించడంతో పాటుగా వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే చాలా రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఎన్ఆర్ఐలు కూడా, అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. అక్కడ ఉండేటటువంటి ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఖర్చులు చాలా శాతం తగ్గించుకుంటారు. ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి ఈ వారం గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరక కలయికలు, ఇష్టమైన వాళ్ళతోటి కోరికలు తీర్చుకోవడము, వివాహేతర సంబంధాల్లో ఇబ్బందులు తొలగడం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి చక్కని సంబంధాలు లేదా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కుదురుతాయని చెప్పచ్చు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా కనపడుతోంది. విద్యార్థులకు కూడా
నేర్చుకునేటటువంటి విద్యను బాగా వినియోగించుకోగలుగుతారు. ఒక స్థాయికి ఎదిగే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకి స్థాన మార్పులు, స్థానచలనాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. నిరుద్యోగులు కూడా అనేక రకాల ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఉద్యోగ వ్యవహారాలు కానీ అనుకుంటున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వారందరూ కూడా మానసికపరమైనటువంటి ప్రశాంతత, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకి మానసిక ప్రశాంతతతో పాటుగా వస్తులాభము, వస్త్రలాభము, పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా వ్యాపారపరంగా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. ధన ప్రాప్తితో పాటుగా రుణాలు మంజూరవుతాయి, అప్పులు తీరగలుగుతాయని చెప్పొచ్చు. కొత్త అవకాశాలు మీరు సృష్టించుకునే ప్రయత్నం చేస్తారు. ఏది ఏవైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని దాంట్లో జాతకంలో బలం ఉందా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని ఒకసారి చెక్ చేయించుకుని ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద అనుకూలంగా కనపడట్లేదు. అంతంత మాత్రమైనటువంటి గోచార ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ వారంలో మీకు చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉండేవారు కూడా చాలా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు, ఉద్యోగ నష్టాలు, వీసాలకు సంబంధించినటువంటి సమస్యలు, అక్కడ గవర్నమెంట్ పాలసీల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ముఖ్యంగా దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వీసాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేద్దాం అనుకునేటటువంటి వారికి పాపం అన్నీ కుదుర్చుకున్న తర్వాత ఏదో కారణంగా క్యాన్సిల్ అయిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మానసిక వ్యధ కనపడుతోంది. ఇష్టమైన వారితో వివాహాల కోసం కానీ లేదా వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవ్వడాలు కానీ లేదా వివాహ సంబంధాలు చెడిపోవడాలు కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఆటంకాలు, అలాగే ఆల్రెడీ సంతానం ఉన్నటువంటి వాళ్ళకి సంతానం వల్ల ధన నష్టాలు లేదా సంతానానికి సంబంధించినటువంటి చెడు వార్తలు వినడాలు లేదా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు అధికం అవ్వడాలు, పిల్లల మాట వినకపోవడాలు, వాళ్ళకి సంబంధించినటువంటి కెరీర్ గ్రోత్ పరంగా ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా ఈ రకంగా రిలేషన్గా ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా అనవసరమైనటువంటి అపార్థాలు, గొడవలు, కోపతాపాలు, వ్యామోహాల ప్రభావము బాగా కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక క్రమశిక్షణ లేకపోవడము, అనుకున్న పనులు సమయానికి చేయకపోవడము, పట్టుదల లేకపోవడము లేదా లేజీనెస్, బద్ధకము పెరిగిపోవడము, ఇలాంటి వాటి వల్ల మీరు చాలా రకాల పనులు చేద్దాం అనుకున్నా సరే ఆ పనులన్నీ కూడా ఎదురుకు వెళ్ళే పరిస్థితి కనపడలేదు. ఇక రాజకీయ నాయకులకి కొన్ని రకాల ఇబ్బందులు, కోర్టు వివాదాలు, ఆర్థిక సమస్యల ప్రభావం బాగా కనపడుతుంది. జాగ్రత్త. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ అనుకున్నంత గ్రోత్ కనపడటం లేదని చెప్పచ్చు. మీరు అనుకున్నటువంటి వ్యవహారం ఒకటి, జరిగేది ఒకటిగా కనపడుతూ ఉంటుంది. అనేక రకాల భాషల పట్ల మీకు అవకాశాలు వచ్చినా కూడా వాటి మీరు సరిగ్గా సద్వినియోగపరచుకోలేని పరిస్థితి కనపడుతుంది కొంతమంది వ్యక్తుల వల్ల. ఇక భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరాలు జరిగే అవకాశాలు, అనుమానపు ఆలోచనలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబాల వల్ల కూడా, కుటుంబంలో ఉండే వ్యవహారాల వల్ల కూడా మీ ఇద్దరి మధ్య చికాకులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక సంతానం మీద అతిగా ప్రేమ చూపించిన, గారావం చేసిన, వాళ్ళని మీరే పాడు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి సంతానం విషయంలో స్ట్రిక్ట్గా ఉండండి. వాళ్ళని కండిషన్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక స్త్రీ పురుష వ్యామోహాల ప్రభావము, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక కోరికలు, కలయికల వల్ల ఆసక్తి బాగా పెరిగిపోతాయి. ఈ వారం జాగ్రత్త. ఇక కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కలహాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే కనుక అపార్థాలై, మనస్పర్ధలై దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి వివాదాలు లాంటివి ఏమైనా ఉంటే కనుక కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఇక సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అప్పులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అప్పులు తీర్చేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించండి. ఇక ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశాలను చేజార్చుకునే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ వ్యవహారాలు, విదేశీ పరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా మీకు ఇబ్బందులు కలగజేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. అయితే ఈ వారంలో మీరు చాలా అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల మానసిక పరమైనటువంటి వేదనకు గురయ్యే అవకాశం కనపడుతుంది. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు, అంటే భూములు కొనేటప్పుడు, ఆస్తులు కొనేటప్పుడు, గృహాలు కొనేటప్పుడు, వాహనాలు కొనేటప్పుడు తప్పుడు ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. అలాగే ఇండస్ట్రీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, కంపెనీలు కానీ, లేకపోతే కనుక ఏదైనా కొత్త వ్యాపారాలు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించడం, సరైన ప్రదేశమా కాదా చూసుకోవడము, సరైనటువంటి వ్యవహారం చూసుకోవడము, సరైన వ్యాపారం పెడుతున్నా లేదా అనే విషయం మాత్రం బాగా అబ్జర్వేషన్ చేసుకోవడం మంచిది. ఏదేమైనా కూడా భరించలేని ఖర్చులు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతుంది. జాగ్రత్త. నిరుద్యోగులు ఎంత ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సరే సరైన అవకాశాలు రాకపోవడం వల్ల కూడా కొంచెం మానసిక అశాంతి కనపడుతుంది. గట్టిగా ప్రయత్నాలు చేయాలి. ఉద్యోగస్తులందరూ కూడా, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ముఖ్యంగా అధికారిక ఇబ్బందులు, ఒత్తిడులు బాగా కనపడుతున్నాయి. అలాగే వివాదాలు, కోర్టు సమస్యలు, రకరకాల సమస్యలు ఉన్నటువంటి వారికి అవన్నీ కూడా వాయిదాలు పడే పరిస్థితులు కనపడుతుంది. అనుకూలంగా కూడా కనపడటం లేదు. ఇక అనవసరమైనటువంటి శారీరక కోరికలు పెంచుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. వ్యాపారస్తులకి కష్టానంతంగా లాభం లేకపోవడము, పరిశ్రమలు, వ్యాపారస్తులందరూ కూడా పనులు ఆలస్యం అవ్వడాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
అనవసరం వ్యక్తులతో గొడవలు పెట్టుకుని కావలసినటువంటి వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతోంది. ఇక వైవాహిక జీవితంలో కూడా అనవసరమైనటువంటి గొడవలు పెరిగిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. వ్యాపారాలు చేసేటప్పుడు కొంచెం మొదట్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మొదట్లో జాగ్రత్తగా ఉండండి. తర్వాత వారాంతరం ఎందు లాభాలు కనపడతాయి. ప్రతి చిన్న విషయానికి కోప్పడడం, ఉద్రేకపడడం, కావలసిన వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం ఇవి మాత్రం మంచిది కాదు. ఇక ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఖర్చులు అదుపులో పెట్టుకోవడం మంచిది. ఇక విద్యార్థులకి చదువు మీద దృష్టి పెట్టకుండా వేరే వ్యామోహాల పట్ల దృష్టి పెట్టే అవకాశం కనపడుతోంది, జాగ్రత్త. ఇక ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడలేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు, అనుకున్నంత ఎదుగుదల కనపడటం లేదు, జాగ్రత్త. స్త్రీలకి భర్తకి మీకు మధ్య సఖ్యత లేకపోవడము, విలువైన ఆభరణాలు వస్తువులు పోగొట్టుకోవడము, పుట్టింటి నుంచి చెడు వార్త వినే పరిస్థితులు కనపడుతున్నాయి. వ్యామోహాల ప్రభావం ఎక్కువైపోతుంది, జాగ్రత్త. వ్యాపారస్తులకి మంచి అవకాశాలు ఉన్నా కూడా దాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో తెలియని పరిస్థితి ఈ వారం కనపడుతోంది. అలాగే వ్యాపార పరంగా కూడా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. అనుకున్నంత డబ్బులు రొటేషన్ అయ్యే పరిస్థితి కనపడలేదు. మొండి బాకాల యొక్క ప్రభావం బాగా కనపడుతోంది, జాగ్రత్త. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ